రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు, వివిధ ఉద్యాన పంటల్లో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 90 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న కర్మాగారాన్ని, 40 కోట్లతో నిర్మించిన డీమక్ పౌడర్ ప్లాంట్ను, పవర్ ప్లాంట్ బాయిలర్ నిర్మాణ పనులను తుమ్మల పరిశీలించారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగు ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపేందుకు అధికారులు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలో కూడా రైతులు నిలబెట్టగలిగేటటువంటి, స్థిరంగా ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ పామ్ అని. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, మొత్తం భారతదేశంలో మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్లో కేవలం 23,000 కూడా రైతులు పండించారు. సరే, ఇప్పుడు రైతుల యొక్క అందరి కోరిక ఏంటంటే, కనీసం 15,000కి తగ్గకుండా మీరు ఇది చూడగలిగితే మేము తప్పకుండా ఈ పంటను వేస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ రైతులందరూ 30 జిల్లాల రైతులు కూడా మీ జిల్లా